నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జనగామలో జగడం, తొర్రూరులో తోపులాట, ఇబ్రహీంపట్నంలో దాడులు, ఆమనగల్లులో నిరసనలు. కుర్చీ కోసం రణరంగాన్నే సృష్టించాయి రాజకీయ పార్టీలు. మ్యాజిక్ ఫిగర్ కోసం నేతలు మ్యాజిక్ చేశారు. యథేచ్ఛగా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారు. ఒక చోట కాంగ్రెస్ బీజేపీ, మరో చోట బీఆర్ఎస్ బీజేపీ, ఇంకో చోట బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల దోస్తి. ఇలా అందరిది అధికార దాహమేనా? పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి జెండా పట్టిన కార్యకర్త గుర్తురాలేదా? అన్నీ మర్చిపోయి చేయి కలిపారా? ఇవే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పవర్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, విధానాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నేతల అంతిమ లక్ష్యం రాజకీయంగా లబ్ధి పొందడమే, అధికారాన్ని చేజెక్కించుకోవడమే, ఎలాగైనా సరే కుర్చీలో కూర్చోవడమే. అందుకోసం అవసరమైతే ఎజెండాలు పక్కన పెడతారు, సైద్ధాంతిక వ్యతిరేకులతో కరచాలనం చేస్తారు, దోస్తు మేరా దోస్త్ అంటూ స్నేహ గీతం పలుకుతారు. మున్సిపల్ ఎన్నికలు సైతం అందుకు మినహాయింపు ఏమీ కాదు. రాజకీయ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోనైనా సర్దుకుపోవడానికి, పొత్తులతో హత్తుకోవడానికి లోకల్ లీడర్లు సిద్ధమయ్యారు. కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కోసం చిత్ర విచిత్ర పొత్తులు కుదుర్చుకున్నాయి పార్టీలు. ఎన్నికల వేళ కారాలు, మిరియాలు, కత్తులు నూరిన చేతులే పీఠం కోసం ఆపన్న హస్తం అందించాయి. ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన పార్టీలు ఒక్కటయ్యాయి. హంగ్ ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఒకే మంత్రాన్ని చెప్పించాయి. అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కో చోట ఒక్కో రకంగా వ్యవహరించడంతో యావత్ తెలంగాణ సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది. అమన్గల్, నర్సాపూర్, ఆలియాబాద్లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. జన్నారం, ఎల్లంపేటలో బీఆర్ఎస్, బీజేపీ అవగాహన కుదుర్చుకున్నాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, రాయకల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కుర్చీ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టారు లోకల్ లీడర్లు. శత్రువు మిత్రుడనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకుంది. 80కి పైగా కాంగ్రెస్, 20 లోపు బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. అలాగే 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్, చెరో చోట బీజేపీ, సిపిఐలు మేయర్ పీఠాలను దక్కించుకున్నాయి. ఇక మరోవైపు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు, జనగాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగాంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట పెరిగి తోపులాటకు, కొట్లాటకు దారితీసింది. కోరం లేదన్న సాకుతో ఎన్నికను వాయిదా వేశారు. అధికార పక్షం తీరుపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. వివిధ కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. అందులో ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, కాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోనకల్, జనగాం, తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. తిరిగి ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైట్, దీనిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు, స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. అండ్ మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం. నమస్తే అండి.
సో కార్తిక్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపుగా 85 పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అలాగే 5 కార్పొరేషన్ మేయర్ పీఠాలు కూడా దక్కించుకుంది. సో ఏంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు బలపడుతోంది అనే దానికి ఇది సంకేతమా? మేజర్గా చూస్తే పట్టణాల్లో ఇటు యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు ఎక్కువగా ఓటు వేసి గెలిపించినటువంటి పరిస్థితి. అంటే మీ సంక్షేమ పథకాలు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇవే మిమ్మల్ని ఇవాళ పట్టణ ప్రజలు పట్టం కట్టడానికి కారణమే అంటారు? అయితే ముందుగా మేడం, రాజ్ న్యూస్ వేదికగా ఈరోజు చైర్మన్లుగా మున్సిపాలిటీలో అన్నిట్లో పదవి బాధ్యతలు స్వీకరించిన అన్ని పార్టీల అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాలనలో మీరందరూ కూడా భాగమే, ప్రజలకు మంచి పాలన అందించడానికి సాయం చేస్తారని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 85 సీట్లకు గెలుస్తాము అని ఎన్నికల కన్నా ముందే చెప్పినాం. మనం చెప్పినట్టుగానే 85 సీట్లకు గెలిచినాం. అయితే మేము 85 సీట్లు గెలుస్తామన్నప్పుడు మేము 30కి పైగా గెలుస్తామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 3 చెర్ల నీళ్లు తాపడంతో పాటు ఈరోజు అనాలిసిస్ చేస్తే విశ్లేషణలో ఏమొచ్చిందంటే, గతంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలతో పోలిస్తే ఈరోజు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 14% ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విస్మరించినారని చెప్పడానికి ఈరోజు మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలు ప్రత్యక్షంగా సజీవ సాక్ష్యంగా నిలబడుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలని ఒక్కొక్కసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ పార్టీ అన్నప్పుడు చాలా అనుమానాలు వస్తాయి. వీళ్ళు నిజంగానే ఉద్యమ పార్టీ చేసినారా, లేకపోతే 2014 కన్నా ముందు వీళ్ళు రాజకీయంగా బ్రతకడానికి తెలంగాణను ఒక లైన్ తీసుకున్నారా అని. తెలంగాణ రాష్ట్రమే ఉండొద్దు, తెలంగాణ రాష్ట్రం పురుడే పోసుకోవద్దు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఒక జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించడాన్ని ఈరోజు ఏమనాలి? ఆయన అసలు తెలంగాణ రాష్ట్రం ఉండొద్దు అన్నప్పుడు ఇదే పెద్దలు గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరన్నారు? ఎవడాయవా సినిమా నటుడు, చిటికేస్తే నష్టం అయిపోతాడు, 3 ముక్కలు అయిపోతాడు, ఎవడు వాడు అసలు తెలంగాణలో నిలబడి నా మీద మాట్లాడడానికి అన్న ఆయన ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి వీళ్ళు సహకరిస్తారు? నాకు అర్థం కాలేదు. సరే, ఈ సహకారాలు మద్దతుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణ సమాజం అంతా కూడా విస్తుపోయేలాగా అనూహ్యంగా ఒకళ్ళతో ఒకళ్ళు అలయన్స్లు, అది అసలు ఊహించినటువంటి పొత్తులు, వాటికే వెళ్ళారు మీరు. మేడం, ఇప్పుడు ఎన్నిక జరిగిన తర్వాత ఎవరెవరితోనే సమీకరణాలు చేసుకున్న సబ్జెక్ట్ని నేను పూర్తి వివరంగా చెప్తా. ఇప్పుడు నేను అంటున్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రజలు ఓటేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీ ఓటును తీసుకుపోయి ఆ పార్టీకి వేయండి అని ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆత్మాహుతి దాడి చేసుకొని బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలను గెలిపించిందో, అట్లాగే ఆ స్థానాన్ని తమకు తాము ఆత్మాహుతి దాడి చేసుకొని, అంటే 25 సంవత్సరాల పైగా బీఆర్ఎస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తల ఆశలపైన నీళ్లు చల్లుతూ ఈరోజు ఆ పార్టీని గెలిపించదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉద్యమ పార్టీ అవుతున్నది నా ప్రశ్నగా అడుగుతుంది. ఈరోజు ఏమైంది? ఒకానొక టైంలో తోక పార్టీ అన్న ఎర్ర జెండాకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోక పార్టీగా మారిపోయింది. ఇదే నేను చేస్తున్న కామెంట్ ఏం కాదు, సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె, వారి ముద్దుల కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ మాట అన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని చూస్తున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. దానికి సంబంధించి మొన్న మేడారంలో జరిగినటువంటి మహిళలకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు రాసినాయి. ఇట్లాంటి అంశం ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా రాలేదు. ఈరోజు హైడ్రాను కూడా ప్రజలు ఈరోజు ఎందుకు అభినందిస్తున్నారంటే, నిన్నగాక మొన్న దాదాపు 11 ఎకరాలు 2200 కోట్లకు సంబంధించినటువంటి భూమిని కాపాడినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని పథకాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొన్ని విషయాల్లో ఏవైతే పాలసీ మేకింగ్ పరమైనటువంటి అంశాల్లో, డెసిషన్స్లో ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 85% సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పూర్తిగా 90% ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి ఈరోజు ప్రజల ముందు మనం ఎప్పుడైనా సరే ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓడిపోయినప్పుడు, ఎస్ మేము ఓడిపోయినాము, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మేము ప్రజల పక్షాన మరింత వారికి చేరువై వారికి మన్నలు పొందేలాగా మేము పనిచేస్తామని ధైర్యంగా ఒప్పుకోవాలి. కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఒప్పుకోలే, అట్లా ఓటమిని ఒప్పుకోవాలి. కానీ గట్ల ఒప్పుకోకుండా అధికారులు దుర్వినియోగం చేసిరు, డబ్బులు వంచారు, చీరలు వంచారు, అట్లా చేసిరు, ఇట్లా చేసినట్టు చేసినట్టు మీరు అందరూ ఏం చేస్తున్నారు?
పోయి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయకూడదా? ఆ రోజే మీరు ఎలక్షన్ ఆపేడుతుండే. మీరు అవన్నీ ఏమీ చేయకుండా జరిగిన తతంగం అంతా మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీరు పాస్పాన్లు వేసుకొని చూసుకుంటే కళ్ళప్పగించుకొని చూసుకుంటా అంతా అయిపోయిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత ఆహా లేదు లేదు మేము ఓడిపోవడానికి గిది కారణం అని చెప్పడం అంటే ఏంటి అంటే మీరు రాజకీయంగా పరిపక్వత చెందకపోవడాన్ని, ప్రజల పట్ల ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేయడం అనేది మనం ప్రత్యక్షంగా ఇక్కడ గమనించవచ్చు. రైట్ ఇదే విషయంతో మాట్లాడదాం బీఆర్ఎస్ నాయకులతో. గౌతమ్ ప్రసాద్ గారు రైట్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు సాదిక్ గారు. నమస్కారం అండి.